ఇప్పుడు ప్రస్తుతం మీరు పడుతున్న బాధలు చూస్తూనే ఉన్నాం. మీకు అందరికీ మనకి కొన్ని చిన్నప్పటి నుంచి చూసి ఇవి ఎలాగే ఉంటాయని అలవాటు అయిపోతుంది మనకి. అలాంటి వాటిలో ఒకటి మన మురికాలవలు. ఈ పక్కనే ఇంటి పక్కనే మురికాలవ అంత ఓపెన్గా ఉండటం అనేది చాలా తప్పు. మనకి చూస్తూనే ఉన్నాం కదా, ఎంతమందికి వస్తున్నాయండి జ్వరాలు, దోమలు గేమలు అన్నీ అక్కడే చేరుతాయి. సో అలాంటి దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ళ నుంచి ఇట్లా మనని ఒక దారుణమైన పరిస్థితికి అలవాటు చేసి పడేసి ఉంచారు మనకి గుడివాడలో. ఏంటంటే ఒకే ఒక మనిషి, మన దరిద్రం కొద్దీ 20 ఏళ్ల క్రితం ఒకసారి అనుకున్నాం, అక్కడి నుంచి ప్రతిసారి మోసపోతూనే ఉన్నాం. ఇంకా ఏదో చేస్తాడని. ఇక అది చూడలేక ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేనే వచ్చాను. నేను మీలాంటి బాధితుడినే. నా చిన్నప్పుడు గుడివాడ ఎలా ఉందో ఇవాళకి అదే ఉంది. నిజంగా క్లీన్ గుడివాడ అనేది ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపిస్తాను. అంతవరకు 100% గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఇకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే మన గుడివాడ సంగతి మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఏం చేద్దామన్నా కానీ పని లేదు ఇక్కడ చేయటానికి. మనకి కృష్ణా జిల్లాలో యువకులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ పర్సంటేజ్లు ఉన్న వాటిలో మంది కూడా మొదటి 2-3 స్థానాల్లో ఉంటుంది. మన కర్మ ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని చెప్తున్నాడు ప్రస్తుతం ప్రజెంట్ ఎమ్మెల్యే. సేమ్ సొల్లి, అంతకుమించి వేరే తేడా ఏం లేదు. మీకు తెలిసిందే కదా, అంతకుమించి కొత్తగా మాట్లాడేది ఉండదు, కొత్తగా ఆలోచించలేదు, ఏమైనా చేద్దామనే ఆలోచన కూడా లేదు. గుడివాడ పరిస్థితిలో ఉంటే రాష్ట్రం పరిస్థితి మీరు రోజుకి చూస్తూనే ఉన్నారు. ఎవరైనా కానీ మనలో బాధపడని వర్గం అంటూ ఎవరైనా ఉన్నారా? మాకే బాధ లేదండి, ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడరు. టీచర్లు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, లేదు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అవ్వచ్చు, వాలంటీర్లకు కూడా ప్రాబ్లం ఉంది. అంటే ప్రభుత్వం నడవడం చేతకాక ఏదైనా కానీ మనకి బడుగు వర్గాలను ఆదుకోవాలి అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమంతో పాటు మరి డబ్బులు తీసుకొచ్చే అవకాశం లేకుండా మనం రోజు అప్పులు తీసుకొచ్చి ఎవరికైనా దానం చేస్తుంటే ఎప్పటికైనా వెళ్ళిపోతాం. మీకైనా అర్థమవుతుంది లేదు కదా. సో మనకి ఆదాయం పెంచాలంటే ఓన్లీ చంద్రబాబు గారు ఒక్కడి వల్లే అవుతుంది. అందుకని మేము గ్యారంటీ ఇస్తున్నాము, ఈ పథకాలు చెయ్యగలగము అనే ధైర్యంతో ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఇవ్వాలంటే చాలా ధైర్యం కావాలి. ఆయన స్వయంగా సంతకం చేసి మీ యూనిట్ ఇన్ఛార్జ్ ఆయన కూడా సంతకం చేయించిస్తున్నాం. అంటే ఎంత ధైర్యం కావాలి, ఏ ఇబ్బంది లేకుండా ఈ మొత్తం చేయగలం అనేది. మీరు చూసుకుంటే తల్లికి వందనం తరపున ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పటికి మళ్ళీ ఒక్కడికి ఇస్తాము. ఫస్ట్ ఏమో 2 చెప్పి తర్వాత మాట మార్చడానికి ఛాన్స్ లేదు. ఇక మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది, ఓకే. అలాగే 18 ఏళ్ళు నేను ప్రతి స్త్రీకి 1500 ఇస్తున్నాం అనేది. ఎంతమంది ఉన్నా మీకు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పథకాలన్నీ ఏమవుతున్నాయో తెలియకుండా అనౌన్స్ చేశారు. దాన్ని రన్ చేస్తానికి డబ్బులు ఎక్కడ సంపాదించాలో తెలియదు. అందుకని ఉన్నాళ్ళని కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలా జరగదు బాబు గారు. డబ్బులు సంపద తావలో కూడా తెలుసు. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు మహిళలందరికీ ఉచిత ప్రయాణం బస్సుల్లో, ఇది 100% జరుగుతుంది. అలాగే రైతులు ఎవరిని ఉంటే రైతులకి 20,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. మన గుడివాడకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఇంటింటికి కుళాయి ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. దానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ టర్మ్ పూర్తయ్యేలోపు ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది. మీకు అంతవరకు గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే యువతకు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటున్నారు. ఉద్యోగాలు మీకు ఆల్రెడీ నేనేం చేస్తున్నానో మీలో చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ గుడివాడలో రమారమి
2,000 మందికి ఉపాధి కల్పించాం ఇప్పటికి వచ్చిన తర్వాత. చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చారు. ఇంకా ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ ఇది. ప్రతి వారం ప్రతి నెల జాబ్ మేళాలు చేసుకుంటా వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాం అనేది నాకు అత్యంత ఇష్టమైన సంగతి. అది మన గుడివాడకి 10,000 ఉద్యోగాలు నెక్స్ట్ 5 ఏళ్లలో తీసుకొస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. ఇక బీసీలు మీకు తెలిసి అంత దారుణంగా ట్రీట్ చేయబడుతున్న వర్గాల్లో బీసీలు ఒకళ్ళు. బీసీలకి రక్షణ కల్పించే చట్టం తెస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అది కూడా జరగబోతూ ఉంది. సో ఇవన్నీ చేసి దీనికి గ్యారంటీ సర్టిఫికెట్ ఇవ్వగలిగిన ధైర్యం దమ్ము ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.